ఐసీసీ ట్రోఫీలంటే ప్రతి క్రికెట్ జట్టు దేనితో సంబంధం లేకుండా గెలవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఐసీసీ ట్రోఫీలు క్రికెట్ ప్రపంచంలో ఒక నిర్దిష్ట జట్టు ఆధిపత్యాన్ని చూపించడానికి ఉద్దేశించబడతాయి. సరళంగా చెప్పాలంటే అత్యధిక ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న జట్టు క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా చెప్పబడుతుంది. అందుకే ఈ కథనంలో ఒక జట్టు అత్యధికంగా ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న ర్యాంకింగ్ను మనం చూడబోతున్నాం. నెంబర్ 6 శ్రీలంక విత్ 3 ఐసీసీ ట్రోఫీస్. శ్రీలంక జట్టు 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది మరియు ఈ 3 ట్రోఫీలు విభిన్నమైనవి. వారు 1996లో వీరోచిత పద్ధతిలో ఐసీసీ ప్రపంచ కప్ను గెలుచుకున్నారు. ఆపై వారు భారత క్రికెట్ జట్టుతో కలిసి 2002లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జాయింట్ విజేతలుగా నిలిచారు. ఫైనల్స్లో భారత్ను డ్రాఫ్ట్ చేయడం ద్వారా వారు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2014 ఎడిషన్ను కూడా గెలుచుకున్నారు. నెంబర్ 5 పాకిస్తాన్ విత్ 3 ఐసీసీ ట్రోఫీస్. శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్ కూడా 3 విభిన్న ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. మొదటిది 1992లో తొలిసారిగా ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ తమ మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడంతో అద్భుతమైన పునరాగమనం చేసింది. రెండో ఐసీసీ ట్రోఫీ 2009లో వరుసగా ఫైనల్స్లో శ్రీలంకను ఓడించింది. 2017లో పాకిస్తాన్ తన మొట్టమొదటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఫైనల్స్లో తన పొరుగు దేశాన్ని ఓడించి గెలుచుకుంది. టాప్ 4 ఇంగ్లాండ్ విత్ 3 ఐసీసీ ట్రోఫీస్. క్రికెట్కు నిలయం గతంలో చాలా ఎక్కువ ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోలేదు, కానీ ప్రస్తుతం వారు ఓడిఐ మరియు టీ20 ఫార్మాట్లలో డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్నారు. 2010లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్లో తమ ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ వారి మొదటి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఫీట్ తర్వాత ఇంగ్లాండ్ వారి సొంత గడ్డపై 2019లో అత్యంత ఎదురు చూస్తున్న ఓడిఐ ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2022లో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ కప్ను రెండవసారి గెలుచుకుంది మరియు వారి ట్రోఫీల సంఖ్యను 3కు పెంచుకుంది. టాప్ 3 వెస్టిండీస్ విత్ 5 ట్రోఫీస్. ఒకప్పుడు పటిష్టమైన వెస్టిండీస్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని శాసించింది మరియు ఐసీసీ ఓడిఐ ప్రపంచ కప్లో మొదటి 2 ఎడిషన్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ గెలవలేదు. ఏది ఏమైనప్పటికీ వెస్టిండీస్ జట్టు 2004లో ఆట యొక్క ఈ ప్రత్యేకత ఫార్మాట్లో వారి మోజును కొనుక్కుంది మరియు వారి మొట్టమొదటి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే వెస్టిండీస్ జట్టు 2012 మరియు 2016లో 2 టీ20 ప్రపంచ కప్ టైటిల్లను గెలుచుకుంది మరియు 2 టీ20 ప్రపంచ కప్లను గెలుచుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది. టాప్ 2 ఇండియా విత్ 6 ట్రోఫీస్. అత్యంత ధనిక క్రికెట్ జట్టుకు కొన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నప్పుడు ప్రపంచంలో కొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో భారత 7 ఏళ్లలో 3 విభిన్న ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోగలిగింది. ఇవి కాకుండా 1983లో కపిల్ దేవ్ అండర్ డాగ్ టీమును ఎలక్ట్రిఫైయింగ్లో నడిపించినప్పుడు భారతదేశం వారి మొదటి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఉమ్మడి విజేతగా నిలిచింది. ఇటీవలే రోహిత్ శర్మ నాయకత్వంలో 17 ఏళ్ల తర్వాత టీమిండియా రెండో టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2013 తర్వాత ఇది వారి మొదటి ఐసీసీ ట్రోఫీ. టాప్ 1 ఆస్ట్రేలియా విత్ 10 ఐసీసీ ట్రోఫీస్. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు సరదా ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. వారు 10 ట్రోఫీలను గెలుచుకున్న ఐసీసీ విభాగంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ జట్టు ఓడిఐ ప్రపంచ కప్ను 5 సార్లు గెలుచుకోవడం ద్వారా దానిని శాసించింది. అందులో వారు హ్యాట్రిక్ కూడా గెలుచుకున్నారు. 1999, 2003, 2007 ఓడిఐ ప్రపంచ కప్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియా జట్టు 2 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను కూడా గెలుచుకుంది మరియు 2021లో వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ను కూడా గెలుచుకుంది. చివరిగా వారు 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను గెలుచుకొని అన్ని ఐసీసీ ట్రోఫీలను కనీసం ఒక్కసారైనా గెలుచుకున్న మొదటి క్రికెట్ దేశంగా అవతరించారు.